అంబేద్కర్ జయంతి సందర్భంగా రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా ర్యాలీ నిర్వహించింది డిక్కీ. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, స్పీకర్ మధుసూదనాచారి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, జేసీ చైర్మన్ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కులరహిత సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. కులరహిత సమాజ స్థాపనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. జోరువాన కురుస్తున్నా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఒక బహుమతిగా ఇచ్చి కులరహిత సమాజాన్ని మన భారతదేశంలో నిర్మించాలని చెప్పి పట్టుదలతో ఆయన ఎన్నో మార్గదర్శకాలు మనకు చెప్పడం జరిగింది. తన మన కులమత ప్రాంతీయ రాజకీయాలకు అతీతంగా ఒక తోటి మనుషుల్ని ఎలా చేసుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కరెక్ట్గా వాడుకొని మన భారతదేశాన్ని సస్యశ్యామలంగా ఎలా ఉంచాలి, అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కనుక మనం పొందుపరిస్తే వాళ్ళ స్థితిగతులు పెరుగుతాయని చెప్పి, స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందని చెప్పి ఆయన ఆ రోజునే ఎంతో దూరదృష్టితో మన భారత రాజ్యాంగంలో అన్నీ కూడా పొందుపరిచి ఈరోజు కూడా భారత రాజ్యాంగాన్ని ఎన్నో దేశాలు ఈరోజు కూడా ఫాలో అవుతూ ఉన్నాయి. భాగస్వాములైనటువంటి సోదరులకు, విద్యార్థులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత జాతికి నిత్య స్ఫూర్తి ప్రదాత. దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం సముపార్జించుకున్నటువంటి సందర్భంగా సముపార్జించబడ్డటువంటి భారతదేశంలో సామాజిక రాజకీయ ఫలితాలు అన్ని వర్గాలకు అందించబడాలి అనంటే ఈ దేశ సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని ఆమూలాగ్రంగా అర్థం చేసుకున్నటువంటి అంబేద్కర్ గారు మాత్రమే ఈ దేశానికి ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించగలడనేటువంటి బాధ్యతను వారికి అందించడం జరిగింది. వారికి అందించినటువంటి బాధ్యతని మరి దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు అంబేద్కర్ గారి జయంతి పెద్ద ఎత్తున వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవాలని, వారి ఆలోచన విధానాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలకు, పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థులకు, ప్రెసిడెంట్లందరికీ నమస్కారం. జై భీమ్, జై తెలంగాణ. గత 4 సంవత్సరాలుగా కులరహిత సమాజాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో కులరహిత సమాజాన్ని నిర్మించేటువంటి క్రమంలో భాగంగా ఈ సమాజానికి పట్టినటువంటి కులం తుప్పును వదిలించేటువంటి ప్రయత్నం చేయడానికి ఇటువంటి రన్ను ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మిత్రులను అభినందిస్తూ, ఇంత వర్షం పడుతున్నా కూడా ఇంతమంది యువకులు ఇక్కడికి రావచ్చిందంటే ఈ తరం యువకుల్లో కులానికి సంబంధించినటువంటి జాడ్యాన్ని వదిలించాలనే తపన ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కులరహిత సమాజాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ మార్గాన్ని అయితే చూపించినాడో, ఏ పద్ధతులు అయితే ఆయన రూపొందించారో చెప్పారో వాటిని అనుసరించి తదనుగుణంగా కులరహిత సమాజాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అవసరం కేవలం మన మీదనే కాదు, ఇది ప్రభుత్వాల మీద కూడా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరించేటువంటి ప్రమాదం కనబడతా ఉన్నది. ఇవాళ కులం, మతం అనేటువంటి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రవేశిస్తా ఉన్నాయి. కులానికి మతమే మూలం అనేటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు గుర్తించారు, చెప్పారు. అటువంటి మతరహిత, కులరహిత సమాజాన్ని నిర్మించడం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని, దానికి ఇటువంటి సంస్థలు కూడా ముందుండి అటువంటి ఉద్యమాలు నడిపించాలని కోరుకుంటూ, ఒక మంచి ప్రజాస్వామిక దేశంగా ఎదగగలుగుతామని అంబేద్కర్ ఆశించారు. ఆ అంబేద్కర్ కళలను
ఇవాళతోనే మనం ఈ పరువు ఆపకుండా ఒక కులరహిత సమాజ నిర్మాణానికి అందరం ఐక్యమై మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. జై భీమ్, జై ప్రిన్సిపల్ ఫిజికల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనిషిగా గుర్తించి మానవ హక్కులు ఉండాలని బతుకుంటారని చూసావు, భాగ్యాల బిడ్డవై బతికావు. బాబాసాహెబుని కుటుంబాలు మా తీర బాంధవని కుటుంబాలు. కులం అది ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఎట్లొచ్చింది కాదు. కులం అభివృద్ధి నిరోధకమైనది. అంటే ఇప్పుడు కుమ్మరైన కుండ చేస్తున్నాడు అనుకో, ఆ కుమ్మరైన మంగళ పని చేయలేదు. కాబట్టి కులం డెవలప్మెంట్ వ్యతిరేకం, దాన్ని తీసేయాలన్నాడు. ఇక నేను చివరిగా ఆయన చెప్పింది ఒకటి, ఒక హెచ్చరిక చేసిపోయాడు. భారతదేశం ప్రజలారా,